నలింగ్ సంక్రాంతికి 3 సినిమాలు వచ్చాయి. అసలు ఏ సినిమా చూసారు? ఆ సినిమా ఎలా అనిపించింది? సంక్రాంతి వస్తున్నాం చాలా బాగుంది. గేమ్ చేంజర్ నార్మల్ స్టోరీ అండ్ అలాగే డాకు మహారాజ్ కూడా యావరేజ్ మూవీ, అంటే హిట్ అలా ఏం కాదు, బాగుంది. 3 సినిమాలు చూసారా? 3 సినిమాలు చూస్తాను. ఓకే. మీకు తెలిసి సంక్రాంతికి పందెం కొట్టిన సినిమా అంటే సంక్రాంతి వస్తున్నాం. సంక్రాంతికి వస్తున్నాం. అవును. అలాగే ఇప్పుడు ఈ 17వ తారీఖు అంటే నిన్నటి నుంచి ఒక పుష్ప 2లో ఒక 20 నిమిషాలు యాడ్ చేశారని చెప్పారు. చూడలేదు, ఇంకా అది చూడలేదు. నార్మల్గా ఏమైనా టాక్ ఏమైనా విన్నావా? లేదు, వినలేదు, ఇంకా వినలేదు. ఓకే. సరే అయితే ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో ఒక సాంగ్ అయితే వైరల్ అవుతుంది, కోయ్ అరే కోయ్ కోయ్ అని చెప్పి. అవును. సాంగ్ చూసావా? చూశాను, పూర్తి వినలేదు. అది బాగుంది, ఎలా ఫన్నీగా ఉంది, బాగుంది. ఓకే, ఒకసారి పాడు ఒకసారి. లేదు, నేను just అంత ఒక tune. మరీ నాకు అంత సింగింగ్ అంత నార్మల్గా చెప్పు అసలు అది పాట. లేదు, సింగింగ్ అంత సరే ఇప్పుడు మంచు మనోజ్, మంచు విష్ణు గారు ట్వీట్లు చేసుకున్నారు. లేదు, నేను వర్క్లో ఉండి చూడలేదు, అంత అవన్నీ చూడలేదు, యూట్యూబ్ అసలు చూడలేదు. యూట్యూబ్ అసలు చూడలేదు. సరే, రాగానే అంటే ఇప్పుడున్న ఈ సినిమాలు కాకుండా రాబోయే సినిమాల్లో నీకు ఏది బాగా, దేని గురించి వెయిటింగ్? ఇంకా అంత అప్డేటెడ్ ఏం లేను నేనైతే, అప్డేట్ సినిమాల గురించి నెక్స్ట్ ఏమేమి ఉన్నాయో కూడా తెలియదు నాకు. ఓకే, అంటే సినిమాల గురించి మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ ఈ మధ్య వర్క్ ఉండడం వల్ల కొంచెం అప్డేటెడ్స్ ఏం చూడలేదు. యూట్యూబ్ చూస్తే జనరల్గా అంత తెలిసిపోతుంది, యూట్యూబ్ చూడడం లేదు. థ్యాంక్ యూ బ్రో. ఆ సినిమాల్లో ఏ సినిమా చూసావు, ఏది బాగా అనిపించింది? నేను 3 చూశాను, ఫస్ట్ షోనే చూశాను 3 కూడా. సో నాకు అంటే డాకు మహారాజే బాగా అనిపించింది యాక్చువల్గా ఇది. అంటే సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, గేమ్ చేంజర్ కావచ్చు, నాకు అంతగా ఎక్కలేదు. ఎందుకంటే అంటే 3 స్టోరీలు ఒకటే మనం చూసుకున్నట్లయితే, రొటీన్ స్టోరీలే. సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ పరంగా, బీజిఎమ్స్ పరంగా అన్నీ కూడా మనకి ఓకే నచ్చాయి అని అనిపించినాయి అవి. డాకు మహారాజ్ ఒకటే. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా మనకి సంక్రాంతికి వస్తున్నాము, అది ఎట్లా అనిపించింది? మనం ఆల్రెడీ చాలా చూసాం, ఇద్దరిద్దరు హీరోయిన్లు పెట్టేసుకొని కామెడీ బాగా పండిందా అంటే అది కూడా లేదు, యావరేజ్ కామెడీ అది కూడా. నేను ఎక్స్పెక్ట్ చేసిన, ఇప్పుడు అనిల్ రావిపూడి ఏమన్నాడు, ఇది థ్రిల్లర్ జోనర్లో వస్తుంది అనగానే బాగా థ్రిల్గా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళిన నేను. అంత థ్రిల్ ఏం లేదు, అంటే చిన్న మళ్ళీ విలనిజం కూడా అంతేం లేదు, మళ్ళీ కమెడియన్స్ని పెట్టిన అంటే గూండా కమెడియన్స్ పెట్టుకొని ఏదో తీసినట్టు తీసారు అంతే. అని థ్రిల్లర్ జోనర్ అన్నాడు, డ్రామా కూడా పెద్దగా లేదు దాంట్లో, అంటే నాకు అనిపించింది. సో అది గేమ్ చేంజర్ నచ్చకపోవడానికి రీజన్ ఏంటి? గేమ్ చేంజర్కి వచ్చినట్లయితే అంటే యాజ్ ఏ శంకర్ గారి ఫ్యాన్గా నేను ఎక్స్పెక్ట్ చేసిన, మామూలు ఎక్స్పెక్టేషన్ కాదు. సరే ఇండియన్ 2 పోయిన తర్వాత ఓకే మనకి కంబ్యాక్ సినిమా మస్తుగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేసిన. సో మళ్ళీ అట్ ది సేమ్ టైం ఏంటంటే గ్లోబల్ స్టార్ అయి ఉన్నాడు, సో పర్ఫార్మెన్స్ పీక్స్కి వెళ్ళిపోతుందని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళిన. సో థింగ్ ఏంటంటే ఎమోషన్ పరంగా తప్ప ఇక యాక్షన్ పరంగా కావచ్చు అవన్నీ ఓకే, చూసిన యాక్షన్ చూసినాం. లేకపోతే ఇక ఈ ఎలక్షన్ పరంగా చాలా వచ్చినాయి మూవీస్, ఇక లాస్ట్ 10 మినిట్స్ ఎలక్షన్ పరంగా పర్ఫెక్ట్ చేసేసి ఏదో ఫైట్ తీసేసి ఎండ్ చేశారేమో నాకు అనిపించింది అంతే. ఓకే, ఇప్పుడు పుష్ప మూవీ ఏదైతే ఉందో ఆ మూవీకి 20 మినిట్స్ యాడ్ చేసి నిన్నటి నుంచి థియేటర్లో రిలీజ్ చేయడం జరిగింది. అవునవును. ఆ ఫుటేజ్ గురించి ఏమైనా విన్నావా అసలు? లేదు నేను పుష్ప అది ఎక్స్టెన్షన్ చూడలేదు. ఓకే, ఎక్స్టెన్షన్ ఎలా ఉంటే బాగుంది అనిపిస్తుంది? నేను చూడలేదు కాబట్టి నార్మల్గా చూడలేదు కాబట్టి అడుగుతుంది, ఎలా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. లేదు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు ఏమి యాడ్ చేశారని నేను చూడకుండా ఎట్లా చెప్తాను. ఓకే, అలా అయితే నీకు మంచు మనోజ్ గారు, మంచు విష్ణు గారు వాళ్ళ గొడవ ఐడియా ఉందా? ఉంది. అది దాని గురించి నువ్వు చూడగానే నీకు ఏమనిపించింది అసలు? థింగ్ ఏంటంటే ఫ్యామిలీస్లో అన్ని గొడవలు అక్కడే ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి ఫ్యామిలీస్లో. కానీ ఈ మోహన్ బాబు చేసింది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఓకే, ఎందుకంటే వాళ్ళ పిల్లలే కదా. థింగ్ ఏంటంటే ఏదైనా ఉన్నా కానీ ఇంటర్నల్గా చూసుకోవాలి, అది బయటకు వచ్చింది అంటే ఏదో లోపల పెట్టుకొని చేసినట్టే అనిపించింది తప్ప అది కరెక్ట్ కాదు, మోహన్ బాబు చేసింది కరెక్ట్ కాదని అనిపించింది. ఓకే, ఇప్పుడు మంచు విష్ణు గారును మనోజ్ గారు ట్వీట్లు అయితే చేసుకుంటున్నారు. ఒక రౌడీ సినిమాలో కుక్క అనేది ఒకటి, ఏమన్నా చూసావా? అవును, ట్విట్టర్ చూస్తుంటాను నేను. దాని గురించి నీ స్పందన ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇద్దరి మధ్యన శత్రుత్వం ఉంది, లేకపోతే ఏదో అపోజిషన్ ఉంది, అది వైరల్ చేయడానికా లేకపోతే గొడవని సాల్వ్ చేయడానికా కానీ అనుకోని చేస్తున్నారా లేకపోతే ఏంటి నలుగురికి తెలియాలని చేస్తున్నారా అనేది వాళ్ళకి తెలియాలి. లేదు సొల్యూషన్ కోసం అంటే అది అసలు బయటికి రాకూడదు. నార్మల్గా అయితే ఏదో వైరల్ చేద్దాం అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. లేదు నీకు సొల్యూషన్ కావాలంటే కోర్ట్స్ ఉన్నాయి, ఆల్రెడీ గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ఆల్రెడీ మీకు తెలుసు ఎక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుందని. లేదు ఆయనకు సపోర్టింగ్ కోసం చేస్తున్నాడా, ఇప్పుడు సపోర్ట్ వస్తే న్యాయం జరుగుతుంది మనకి అని ఆ వైరల్ అయితే చేస్తున్నాడే అనిపిస్తుంది అంతే. ఓకే, నువ్వు నాకు తెలిసి ఇన్ని టాపిక్స్ మాట్లాడుతున్నాం కాబట్టి మాధవీలత హీరోయిన్ ఒక టాపిక్ ఉంది,
ఆవిడ్ని తిట్టారని చెప్పి అదేమైనా ఐడియా ఉందా? లేదు లేదు, దాని గురించి ఐడియా లేదు. దాని గురించి ఐడియా లేదు, ఐడియా లేదు. లేదా? సరే, రీసెంట్గా ఒక పాట బాగా వైరల్ అవుతుంది. ఆ పాట ఏంటి? సంక్రాంతికి వస్తున్నాం కాంపిటీషన్. ఆహాహా, ఒక పాస్టర్ గారు పాడారు కదా, లేదు అది ఐడియా. కోయ్ కోయ్. లేదు లేదు, అది ఐడియా లేదు. ఆ, అలాంటి పాటలు నేను అంటే యాక్చువల్గా అయితే సాంగ్స్ కొంచెం తక్కువ వింటాను నేను. కాకపోతే రీసెంట్గా పడింది అయితే గోదావరి గట్టు, అది బాగా వైరల్ పాడు, అయింది. ఆ పాట. నాకంత రాదు సింగ్. పాడు. ఓకే. హాయ్ హాయ్, ఒకసారి ఇట్రా, కమ్ హియర్. సినిమాలు చూస్తావా నువ్వు? చూసావా ఈ సంక్రాంతికి? ఏ సినిమా చూసావు? అది ఏది? లిట్లాక్ అర్థం కాలే. లిట్లాక్ లిట్లాక. సంక్రాంతికి వస్తున్న మూవీ చూసావా? వెంకటేష్ గారిది. పాట పాడు, గోదావరి గట్టు మీద అని. పాడాను పాడవా? పాడాను ఎందుకు పాడను? డాన్స్ చేస్తావా? పాడు. గోదావరి కత్తు మీద రామ చిక్కవే నెక్స్ట్. గోరింక కట్టుకున్నా. సందమామవే. ఇంకా ఇంకా ఏం లేదు. ఇంకేం లేదా? ఇంకే పాటలు పాడుతావు నువ్వు? అసలు నీకు సినిమాలు అంటే బాగా ఇంట్రెస్టా? అసలు నీకు ఇంట్రెస్టా? కాదు, నీకు ఇంట్రెస్టా మమ్మీ వాళ్ళకి ఇంట్రెస్టా? మమ్మీ మమ్మీయా? మమ్మీ పేరేంటి? భారతి మమ్మీ. భారతి మమ్మీయా? ఒకసారి ఆవిడని అడుగుదాం. ఏది ఆవిడ? వావర్టి ఒకసారి ఆవిడ మీరా? ఒకసారి రండి. నువ్వు కూడా మీరు సంక్రాంతి సినిమాలు చూసారా? చూసామండి. ఈ రోజు యాక్చువల్లీ ఇప్పుడే చూసేసి వచ్చాం 2 o'clockకి. ఎలా అనిపించింది? చాలా బాగుందండి. అంటే అన్ని సినిమాలు చూసారా? ఓన్లీ అది ఒక్క సినిమా చూసారా? యాక్చువల్లీ ఈ హాలిడేస్లో అదొకటే చూసాము. అది మంచి టాక్ ఉంది కాబట్టి చూసాను. యాక్చువల్లీ ఎందుకు ఎంత లేట్ చేశారు? యాక్చువల్లీ మాకు మళ్ళీ కుదరలేదు, ఊరికి వెళ్ళేసి వచ్చాము. ఇప్పుడు కుదిరింది, సో ఇప్పుడు చూసాము. టోటల్ గా వెంకటేష్ గారు బాగున్నారండి, చాలా బాగున్నారు. లైక్ ఆయన అంత ఏజ్ కూడా కనిపించట్లేదు, లైక్ యంగ్ హీరోస్ తోని పోటీ పడినట్టు అనిపించింది. చాలా బాగున్నారు అసలు, చాలా బాగున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫుల్, చాలా బాగుంది. లైక్ రియల్ చూస్తున్నప్పుడు సేమ్ మన లైఫ్ లో జరుగుతున్నట్టే అనిపిస్తుంటది కదా ఒక్కొక్కసారి యాజ్ ఎ వైఫ్ గా. అందుకని బాగుంది, సూపర్. అంటే మీ హస్బెండ్ కూడా అలాగే ఏడిపిస్తూ ఉంటారా? నేనైతే ఫుల్ ఏడిపిస్తాను, అట్లేం లేదు, ఏడిపిస్తాను. ఆయన కూడా మీ ముందు ఏదైనా సీక్రెట్లు పెట్టి? అట్లాంటి సీక్రెట్స్ అయితే ఏం లేవు, బట్ స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు చెప్పాడు. సో ఇప్పుడు వరకు చెప్తాను అన్నట్టు. నేమ్ వచ్చినప్పుడు ఓ మీ గర్ల్ ఫ్రెండా అని చెప్తాను. అలా ఆట పట్టిస్తాను. స్కూల్ డేస్ అవును. సినిమా చూసావా నువ్వు? ఎట్లా అనిపించింది సినిమా? బాగుంది. ఏ సినిమా చూసావు? దేవరా. దేవరా? ఈ రోజు మధ్యాహ్నం వెళ్ళేవారంట కదరా మమ్మీ చెప్తుంది. సినిమా చూసినాం కదా ఈ రోజు మధ్యాహ్నం మనం. నాకు దేవరా విక్టరీ వెంకటేష్ గారిది. అవును. నీకు దేవరా అంటే ఇష్టమా? ఎన్టీఆర్ నువ్వు ఫ్యాను? ఎన్టీఆర్ గారి డైలాగ్ చెప్పు ఒకటి. ఎన్టీఆర్ గారి డైలాగ్ నాకు తెలీదు. అది ఎన్టీఆర్ గారి డైలాగ్ అది. ఇది ఒకసారి తగ్గేదే లేదా? తగ్గదేదే. ఎలా? పుష్ప. పుష్పరాజ్. బాగుంది, నువ్వు పుష్పరాజే నిజంగా. బాయ్. బాయ్. బాయ్.